ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 11వ అధ్యాయము. రతీదేవి దుఃఖము, దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుతూ ఇట్లనెను. మిథిలాపతియకు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎరైన మన్మధుని జన్మ ఎట్టిది. అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెను వివరింపమని కోరెను. శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మకథ పవిత్రమైంది. విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మబుద్ధిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబోటను చూచి మన్మధుని భార్యకు రతి బూడిద ప్రోగైన భర్తను చూచి దుఃఖపీడితయ్యి మూర్ఛిల్లెను. ముహూర్తకాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచువారికిని దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలనని తలంచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలిచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడచ్చటికి వచ్చెను. మిత్రుని దుర్మరణమునకును మిత్రుని భార్య దురవస్థకు విచారించుతున్న వసంతుడు రతీదేవిని ఊరడించుతూ ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనకు నేనుండగా నీవు సహగమనమనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతీదేవి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. రతీదేవి గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచూ చితిరెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి, అగ్నిప్రవేశము చేయకుము. శివుని వలన శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాసురుని ఇంట ఉందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో కలిసి నీతో శంబరాసురుడి ఇంట ఉండగలడు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు. అందువలన అగ్నిప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతీదేవి అగ్నిప్రవేశమును మానెను. తర్వాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అక్కడకు వచ్చిరి. దేవతా ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటిమంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడన పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రం యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడు నుండి ఇవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచూ వైశాఖ వ్రతమును ఆచరింపము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున
గంగాస్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథాశ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతమును ఆచరించు విధానమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖమాసమున వైశాఖ వ్రతమును ఆచరించుతూ అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమె భర్తయుగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువుకు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలయును? కావున ఇహలోక సుఖములను ఆశించు వారందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలయును సుమా అని సుతదేవుడు సుతకీర్తి మహారాజునకు చెప్పాను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.